హలో అందరికీ. పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక వంట పని స్టార్ట్ చేశాను. ఈరోజు కందిపప్పు టమాటా చేస్తున్నాను. కుక్కర్లో పప్పు కడిగేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఇక నేను పొద్దున్నే బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఒక స్టవ్ పైన రైస్, ఒక స్టవ్ పైన పప్పు పెట్టేశాను. మొన్న మా వారు 3 మామిడికాయలు తీసుకొచ్చారు పుల్లటివి. అయితే అబ్బా ఇవే ఈ సీజన్లో లాస్ట్ మామిడికాయలు, మంచిగా పులిహోర చేసుకోవాలని అనుకున్నాను. కాకపోతే అప్పుడే చేసుంటే బాగుండేది. నేనేమో ఫ్రిడ్జ్లో పెట్టాను చేసుకుందామని. కానీ అవి ఇవాళ చూసేసరికి మొత్తం 3 కాయలు పండిపోయి ఉన్నాయి. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. మంచిగా పులిహోర చేసుకొని తిందామని అనుకుంటే అన్నీ పండిపోయాయి. ఇక పడేయాల్సి వచ్చింది. ఏం చేద్దాం. నాకైతే చాలా బాధ అనిపించింది పడేసేటప్పుడు. మామిడికాయ పులిహోర చేసుకుందామంటే ఇలా అయింది. అయినా ఇంతకుముందు కూడా ఒకసారి ఇలానే అయింది. మామిడికాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చేసుకుందాం అనేసరికి అవి ఫ్రిడ్జ్లోనే పండ్లు అయిపోయాయి. ఏం చేద్దాం. ఇక పప్పు ఉడికిన తర్వాత పప్పుకైతే పోపు పెట్టుకున్నాను. పోపు పప్పులో వేసుకొని మళ్ళీ కాసేపు స్టవ్ పైన మరిగించి ఇక స్టవ్ ఆపేసాను. ఇక అన్నము పప్పు 2 అయ్యాయి. ఇలాంటి పల్చడి పప్పునప్పుడు సైడ్కి వడియాలు ఉండాలి కదా. ఇక నేను వడియాలు కూడా ఆయిల్లో వేయించాను. నేను ఇక్కడ వడియాలు వేస్తుంటే వచ్చి అయితే గద్దెక్కి నిల్చున్నారు నా పిల్లలు. అసలు వీళ్ళు పిల్లలు అనాలా కోతులు అనాలా నాకే అర్థమవుతలేదు. అరే ఆయిల్ మీద పడతారా లేకపోతే కింద పడతారా అన్న వాళ్ళకైతే కొంచెం కూడా భయం లేదు చూడండి. ఇక వడియాలు వేయించుకున్నాము. ఇక ముగ్గురం కలిసి అయితే ఒకేసారి తినేసాము. అంతే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చుగా. బాయ్.